ఖమ్మం జిల్లా మదిరా బీజేపీ కార్యాలయంలో పట్టభద్రుల గ్రాడ్యుయేషన్ల సమావేశం జరిగింది. హన్మకొండ జిల్లా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డిని గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చిన వాసుదేవరావు గత ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి పల్లె రాజేశ్వర్ రెడ్డి గ్రాడ్యుయేషన్లను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అబద్ధాలకి ప్రతిరూపమన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మదిర అసెంబ్లీకి సంబంధించిన ఏదైతే 14 బూత్లు ఉన్నాయి దానికి కోఆర్డినేటర్ గా నన్ను భారతీయ జనతా పార్టీ పంపించడం జరిగింది. మరి మనందరూ తెలుసు ఈ ఎన్నికలు ఎందుకు వచ్చాయనేది. గ్రాడ్యుయేట్లందరూ కూడా తమ యొక్క బాగోగులు చూడటం కోసం, విద్యార్థులు వారి యొక్క ఉద్యోగ కల్పన కోసం, వారి కాళ్ళను నిలబెట్టడం కోసం ప్రభుత్వంతో పోరాడి ఏదైనా నిరుద్యోగులకు మంచి అవకాశాలు తీసుకొస్తారని చెప్పి పల్లా రాజేశ్వర రెడ్డి గారికి భారత రాష్ట్రం తరఫున ఈ 3 ఉమ్మడి జిల్లాల నుంచి గెలిపిస్తే ఆయన ఏ మాత్రం గ్రాడ్యుయేట్లను ఆలయించకుండా పదవుల కోసము లేకపోతే మరి ఏ ఇతర ప్రయోజనాల కోసము గ్రాడ్యుయేట్లు నాకు అవసరం లేదు, మా పార్టీకి అవసరం లేదు, వాళ్ళు ఎడిపోతే మాకేంది,